Hello everyone, నేను డాక్టర్ మౌనిక అండి, కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనము నీటి బుడగల సమస్య పీసీఓడి గురించి మాట్లాడుకుందామండి. ఈ నీటి బుడగల సమస్య అన్నది ఇప్పటి కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఎందుకంటే మనం ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ ఎక్కువ లేదు. ఒకప్పటి కాలంలో అందరూ అగ్రికల్చర్, ఫార్మింగ్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా లేదు. డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయాయి. అందుకని లేడీస్‌లో ఈ మధ్య చాలా మందిలో పీసీఓడి ప్రాబ్లమ్ చూస్తూ ఉన్నామనమాట. ఈ పీసీఓడి ప్రాబ్లము వచ్చే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది? మదర్‌లో ఉంది, నాకు గూడా వస్తుందా? ఫ్యామిలీలో రన్ అయితదా పీసీఓ అని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారండి. నిజమే, పీసీఓడిలో కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్ గూడా ఉంటుంది. అంటే పేరెంట్స్‌లో ఉంది, మదర్‌లో ఉంది, గ్రాండ్ మదర్‌లో ఉంది అంటే మనకు గూడా వచ్చే అవకాశాలు స్లైట్‌గా రిస్క్ అన్నది ఉంటుంది, నిజమే. కానీ మరీ ఎక్కువగా లేదు. ఎందుకంటే దీని గురించి ఒక టెస్ట్ లేదా ఒక స్టడీ గూడా జరిగింది. వాళ్ళేం జూసారంటే నిజానికి మన ఎర్లియర్ జనరేషన్, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్‌లో పీసీఓడి ఇంత లేకుండే. మరెందుకు ఇప్పుడు ఎక్కువైంది? సో, జెనెటిక్ అన్నది ఒక పాత్ర మాత్రమే గానీ, రిమైనింగ్ ఎక్కువగా మనం నోటీస్ చేసేది పీసీఓడి రావడానికి రీజన్స్ ఎపిజెనెటిక్ చేంజెస్. అంటే బయట మన ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల, పొల్యూషను, జంక్ ఫుడ్ తీసుకొని మనకు ఒబేసిటీ ఎక్కువైపోయింది, అధిక బరువు ఎక్కువైపోయింది ప్రాబ్లము, సెడెంటరీ ఎక్సర్‌సైజులు లేకపోవడం వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల ఎక్కువగా పీసీఓడి వస్తా ఉంది. పీసీఓడి ఒక అమ్మాయిలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే 3 ఫ్యాక్టర్స్ చెక్ చేస్తామండి. ఈ 3 క్రైటీరియాలో ఏదన్నా మనకు ఉంది, తనలో క్రైటీరియా కనపడుతుంది అంటే తనకి పీసీఓడి ఉన్నట్టు. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి పీరియడ్స్ కరెక్ట్‌గా రావు. ఇర్రెగ్యులర్‌గా వస్తాయన్నమాట. కొంతమందికి 2, 3 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. లేదా కొంతమందికి టాబ్లెట్స్ తీసుకుంటేనే వస్తుంది పీరియడ్. సో, అది పీసీఓడికి కారణం అయి ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌తో పాటు స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో గుడ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క సైడ్ 20 లేదా 20 కంటే ఎక్కువ గుడ్లు కనపడుతూ ఉంటాయి ఆ నెలకి. సో, ఇట్లాంటిది స్కాన్‌లో కనపడితే గూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని చెప్తాం. థర్డ్ వచ్చేసి ఎక్కువగా ఫేస్ మీద పింపుల్స్ రావడము, లేదా చిన్ మీద, సైడ్ బర్న్స్ మీద ఎక్కువగా హెయిర్ కనపడుతూ ఉండడము. సో, ఇట్లాంటి మేల్ హార్మోన్ ఎక్కువై బాడీలో ఈ ఫీచర్స్ కనపడినా కూడా పీసీఓడికి రీజన్ అయి ఉండొచ్చు. పీసీఓడి ఉంది అని చెప్పాలంటే ఈ 3 క్రైటీరియా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీసీఓడికి ఎఫెక్ట్ వస్తదంటే యంగ్ గర్ల్స్‌లో అండి. అంటే ఇంకా పెళ్లి కాలేదు అన్న వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు గాబట్టి టీనేజ్ గర్ల్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే స్కూల్‌లో ఏదైనా ఫంక్షన్ ఉంది, పిక్నిక్ వెళ్తున్నారు, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా సైకిల్స్ లేకపోవడం వల్ల సడెన్‌గా వాళ్ళు వెళ్ళేటప్పుడు అబ్రప్ట్‌గా పీరియడ్ రావడము, వాటి యాక్టివిటీస్‌కి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ మెయిన్‌గా వాళ్ళు చూసేది ప్రెగ్నెన్సీ కోసం. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవసరం ఉంది అని ఏం లేదండి. ఎంతోమంది పీసీఓడి వాళ్ళు అసలు ఎక్కడ చూపించుకోకుండానే నేచురల్‌గానే కూడా ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. ఏదో కొంతమందికి పీరియడ్స్ కరెక్ట్‌గా రాకపోవడం వల్ల ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ కావట్లేదు కాబట్టి వాళ్ళకు నేచురల్‌గా ట్రై చేయడం ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినిట్‌గా ఫెర్టిలిటీ సెంటర్స్‌కొస్తే ఇనిషియల్‌గా డైట్‌లోనో లేదా ఏదన్నా ఎక్సర్‌సైజెస్ చెప్పో పీసీఓడి కంట్రోల్ తెప్పించడానికి ప్రయత్నిస్తాం. కాని పరిస్థితిలో తనకు మెడిసిన్స్ ఇచ్చి మేమే ఒక ఎగ్ పెరిగేలా చేసి, భర్త, భార్య ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీకి బెస్ట్ ఛాన్స్ ఉంటుందో అన్నది గూడా మేము అడ్వైజ్ ఇస్తూ ఉంటాం పీసీఓడి. సో, అందుకే పీసీఓడికి, ఇన్‌ఫర్టిలిటీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి. ఇన్‌ఫర్టిలిటీ ఒక కపుల్‌కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఎన్నో ఉండొచ్చు. బట్ ఎన్నో రీజన్స్‌లో మేము చూసే డైలీ సిట్యుయేషన్‌లో ఎక్కువగా మేము చూసేది ఈ నీటి బుడగల సమస్యని. ఒవేరియన్ ఫ్యాక్టర్స్ అంటాం. సో, అందుకనే దాన్ని మనం ఎక్కువ చేయగూడదు. సొసైటీలో ఇంకా గూడా దాని ప్రివలెన్స్ ఇంక్రీజ్ చేయగూడదు అంటే మంచి స్లీప్ హ్యాబిట్స్, డయట్ ఎక్కువగా డీప్ ఫ్రై ఐటెమ్స్, షుగర్స్ తగ్గిచ్చేసి ఎక్కువగా ఇంటి ఫుడ్ తింటూ, ఎక్సర్‌సైజెస్ ఖచ్చితంగా డైలీ మనం రొటీన్‌లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ పీసీఓడి 2 టైప్స్ ఉండొచ్చు. ఒబీస్ పీసీఓ, లీన్ పీసీఓ. అందరికీ ఉద్దేశ్యం ఏంటంటే జనరల్‌గా సొసైటీలో పీసీఓడి ఉందంటే ఖచ్చితంగా లేడీ ఒబేస్ లేదా అధిక బరువు ఉండుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదండి. ఒక వెరైటీ ఉంది, దట్ ఈస్ లీన్ పీసీఓ అంటాం. లీన్ పీసీఓ అంటే సన్నగా ఉండి కూడా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో మేము వెయిట్ లూజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసి అని చెప్పం కానీ, ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళు మజిల్ బిల్డ్ చేయాలి. అంటే ఫ్యాట్‌ని మజిల్‌గా కన్వర్ట్ చేస్తే గూడా లీన్ పీసీఓ ఉన్న వాళ్ళకి డెఫినైట్‌లీ ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, కామన్ ఫ్యాక్టర్ ఈస్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయాలండి. అందరికీ అడ్వైజబులే.
లాస్ట్ వచ్చేసి డయట్ ఇవన్నీ మెడికేషన్స్ కాకుండా ఇంకా కూడా కావట్లేదు ప్రెగ్నెన్సీ. కొన్నిసార్లు ఈ సర్జరీస్ చేస్తున్నారు. ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం దాన్ని. అంటే ఓవరీలో లేజర్‌తో హోల్స్ చేసి పీసీఓడీకి ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎవరిలో నిజంగా అడ్వైజబుల్? మేమందరికీ పీసీఓ ఉన్న వాళ్ళకి ఇది యూజువల్‌గా అడ్వైస్ చేయమండి. కొన్ని కేసెస్‌లోనే అడ్వైస్ చేస్తాము. ఎటువంటి కేసెస్ అంటే పెళ్లై చాలా తక్కువ టైం అయింది. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, హై డోసెస్ ఇస్తున్నప్పటికీ ఒక ఎగ్ పెరగట్లేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి మేము ఈ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఇది కాకుండా ఏ పొజిషన్స్‌లో మేము తీసుకుంటామంటే ఒకటి లీన్ పీసీఓ. నేనన్నట్టు సన్నగా ఉండి కూడా పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి వాళ్ళకు బాడీలో ఎల్‌హెచ్ అని ఒక వాల్యూ ఉంటుందండి. అది మోర్ దెన్ 10 యూనిట్స్ ఉంది అంటే కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ అవ్వచ్చనమాట. లాస్ట్ వచ్చేసి పీసీఓడీ ఉన్నవాళ్ళు ఎవ్వరు ఎంత టైం వరకు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాదు అనైతే లేదండి. వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. అది ఫస్ట్ టాబ్లెట్స్‌తో ట్రై చేస్తాము. ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తాము. అలా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే సెకండ్ ఐయూఐకి మూవ్ అవుతాము. సో, ఐయూఐలో ఏం చేస్తామంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు హస్బెండ్ కణాలని గర్భసంచిలో వేస్తాము. అది కూడా కాని పరిస్థితిలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతి వెళ్తూ ఉంటాం. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మేము ఎగ్స్ బయటికి తీస్తాం కాబట్టి వాటి ఎగ్ క్వాలిటీ అన్నది కూడా మనకు తెలుస్తుంది పీసీఓడీ కేసెస్‌లో. సో, ఇలా పీసీఓడీ వాళ్ళు ఇనీషియల్‌గా మీ డైలీ లైఫ్ డైట్‌లో మోడిఫికేషన్ చేసుకుంటే ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. అది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము లేదా కంట్రోల్‌లో పెట్టుకున్నప్పటికీ మన వెయిట్‌లో కంట్రోల్ కావట్లేదు అంటే అప్పుడు ట్రీట్మెంట్స్‌కి రిసార్ట్ చేయాల్సొస్తుంది. థాంక్ యూ.